నాటుకోడి కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. కారం, మనం తినగలిగినంత కారం అండి. కిలో చికెన్కి మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అండి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, కొంచెం ఉప్పు బాగా కలిపి కుక్కర్లో పెట్టి 10-12 విజిల్స్ రానివ్వాలండి. బాగా ఉడకాలి. చికెన్ కావాల్సినండి: టమాటా, పచ్చిమిర్చి, నూనె, ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేయాలి. 10-12 విజిల్స్ అంటే మనకి ఎంత వరకు ఉడకాలనుకుంటే అంతవరకు ఉడికించుకోవాలి. నాటుకోడు కదండి, తొందరగా ఉడకదు, అందుకని ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా బటరు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగించాలి. టమాటా, పుదీనా ఇది మొత్తం బాగా వేగించాలి. మసాలా దినుసులన్నీ పొడగొట్టుకోవాలండి. పొడగొట్టుకున్న మసాలా దినుసులండి. ఇది చికెన్ అంతా అయిపోయాక లాస్ట్కి వేసుకోవాలి. పొడి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. వేగించాము కాబట్టి పొడి తొందరగా అవుతుందండి. ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. ఉడికించి పెట్టుకున్న చికెను ఒక వాటర్ వేయద్దు, చికెన్లో వచ్చిన వాటర్తోనే ఉడికించాలి. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంక ఎక్కువ ఉడికించే అవసరం లేదు. మనకి ఈ గ్రేవీ కావాలంటే ఈ గ్రేవీతో సరిపోతుంది, ఇంక వాటర్ ఏమి వేయద్దు. మసాలా అండి, రోల్లో దంచుకున్న మసాలా. దించే ముందు కొంచెం కొత్తిమీర. బటర్ నాటు చికెన్ రెడీ అయిపోయిందండి.